హలో గాయస్, వెల్కమ్ టు ద క్లాస్. ఈ వీడియోలో వన్ పీస్ చాప్టర్ 1167ని ఎక్స్ప్లెయిన్ చెబుతాను గాయస్. ఈ చాప్టర్ చాలా క్రేజీగా ఉండబోతుంది. అయితే ముందు చాప్టర్లో గార్లింగ్ రాక్స్ని కిల్చాడు, రాజర్ ఇంజరీస్తో గాడ్వాలో నుంచి ఎస్కేప్ అవడం, షాంక్స్ రాజర్ క్రూకి దొరకడం, ఇంకో పక్క డ్రాగన్ వరల్డ్ గవర్నమెంట్ నుంచి క్విట్ అవ్వడం, ఇకల్లోకి రాక్స్ క్రూలో జాయిన్ అవ్వాలని అనుకుంటాడు. అలాగే రాక్స్ నీకాని అనుకుంటాడు. బట్ లూఫీ నికాలోకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు అతను నీకాని తెలుసుకొని లూఫీ క్రూలో జాయిన్ అయ్యి స్టార్ట్ మెంబర్స్లో లాస్ట్ మెంబర్ అవుతాడా, అది ఎల్బాహార్కి ఎండ్లో తెలుస్తుంది. అలాగే హరాల్డ్ వరల్డ్ గవర్నమెంట్లో జాయిన్ అయ్యి వాళ్ళ మాటలు విని ఒక మంచి పనుడవుతాడు. ఇక ఈ చాప్టర్లో హరాల్డ్ వరల్డ్ గవర్నమెంట్ కోసం పైరట్ని ఎలిమినేట్ చేస్తూ ఉంటాడు. ఇంకో పక్క గార్లింగ్ ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేయడం చూసుకోవచ్చు. ఇలా చాప్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. బట్ చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా వీడియోని లాస్ట్ వరకు చూసి ఏం నచ్చిందో ఏం నచ్చలేదో చెప్తే ఇంకా బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి హై బటన్ని క్లిక్ చేయండి గైస్. దానివల్ల నా వీడియో అనేది చాలా మందికి వెళ్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ చాప్టర్ ఒక టైటిల్ నేమ్ వచ్చి ఈడస్ సన్. ఇక గాడ్వాల్ ఇన్సిడెంట్ అయిపోయిన 5 years తర్వాత ఒక పర్సన్ మొర్గన్తో ఇలా అంటాడు, మేము సముద్రంలో ఉన్నాం, దూరంలో మాకు ఒక పైరట్ షిప్ కనపడింది. అయితే సముద్రంలో మంచు అప్పుడే ఎక్కువగా ఉండే, అప్పుడే సడన్గా మంచు నుంచి ఒక పెద్ద జైంట్ వచ్చి ఆ పైరట్ షిప్ మీద అటాక్ చేసి షిప్ని డిస్ట్రాయ్ చేద్దామని చెప్తాడు. ఇక కట్ చేస్తే ఇంపెల్ డౌన్లో ఆ షిప్లో ఉన్న కొంతమంది పైరట్స్ని అరెస్ట్ చేస్తారు. ఇక వాళ్ళ స్టోరీని అక్కడ ఉన్న పైరట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మాకు ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ వినిపించింది, అక్కడ ఏం జరిగిందో తెలిసేలోపే మా షిప్ డెస్ట్రాయ్ అయిపోయింది. దాంతో మేమంతా సముద్రంలో మునిగిపోయామని చెప్తారు. దాంతో అక్కడ ఉన్న పైరట్స్ భయపడుతూ ఇలా అంటారు, అది సీకింగ్ అయి ఉంటుందని ఒక పర్సన్ చెప్తే ఇంకొక పర్సన్ వచ్చి తను ఒక పర్సన్ షాడో లాగా ఉన్నాడని చెప్తాడు. ఇంకో పక్క న్యూస్ రిపోర్టర్ ఈ ఇన్సిడెంట్ ఫ్లోరిన్ ట్రయాంగిల్లో జరిగిందా అని ఒక పైరట్ని అడుగుతాడు. దానికి తను ఆ ప్లేస్లో అయితే ఏం జరగలేదు, నేను హంటింగ్ చేయడానికి అలాంటి ప్లేస్కి అసలు వెళ్ళాను, నేను తన దగ్గర కూడా వెళ్ళలేదు, తను హ్యూమన్ ఫామ్లో ఉన్న ఒక డీమన్, అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలనని చెప్తాడు. ఇక ఈ రూమర్ ఒక డీమన్ మంచు నుంచి వచ్చి పైరట్స్ని ఎలిమినేట్ చేస్తున్నాడని గ్రాండ్ లైన్ మొత్తం దీని గురించి తెలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అది డిమన్ కాదు, హరాల్డ్. సముద్రంలో చాలా మంది పైరట్స్ తనని ఒక నార్మల్ జైంట్ లాగా చూడడం లేదు, తన అపీరెన్స్తో పైరట్స్ను పోయిస్తున్నాడు. ఇక హరాల్డ్ తను మాట ఇవ్వడంతో 1000 years నుంచి వరల్డ్ గవర్నమెంట్ కోసం పనిచేస్తూ వాళ్ళకి ఇచ్చిన మాట కోసం సముద్రంలోని పైరట్స్ని ఎలిమినేట్ చేస్తూ ఉన్నాడని కామెంటేటర్స్ చెప్తాడు. ఇక గాడ్వాల్ ఇన్సిడెంట్లో రాక్స్ పైరట్స్ విడిపోయి న్యూ ఇయరాలో వాళ్ళకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకోవాలని న్యూ జర్నీని స్టార్ట్ చేస్తారు. అయితే వాళ్ళ గోల్ వచ్చి ఐలాండ్స్ని కంట్రోల్ చేయడం. కానీ ఒక క్రూ మాత్రం ఇంపాసిబుల్ని సాధ్యం చేశారు. అతను ఒక్కడే వరల్డ్ మొత్తం ట్రావెల్ చేశాడు. అతను పైరట్ కింగ్ గోల్డీ రాజర్. అయితే అతను పైరట్ కింగ్ కాగానే నేవీ రాజర్ని క్యాప్చర్ చేశారని చెప్పడం కంటే తనే గార్బకి లొంగిపోవడం చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత రాజర్ని పబ్లిక్లో కిల్ చేశారు. దాంతో వరల్డ్ గవర్నమెంట్ పవర్ని అథారిటీని చూపించడానికి ఇది ఒక అడ్వాంటేజ్. కానీ దాన్ని టర్న్ చేసి వరల్డ్ మొత్తం రాజర్ వదిలేసిన గ్రేట్ ట్రెజర్ని అదే వన్ పీస్ కోసం వేలేలా చేశాడు. దానివల్ల అందరూ సర్ప్రైజ్ అయిపోతారు. దాంతో వరల్డ్ గవర్నమెంట్ మిలిటరీ పవర్ని స్ట్రాంగ్ చేయడానికి వరల్డ్లో ఉన్న చాలా మంది చైన్స్ని నేవీలో జాయిన్ చేసుకుంటారు. ఇక హరాల్డ్ వరల్డ్ గవర్నమెంట్ కోసం చేసిన పని బాగా నచ్చి 5 elders హరాల్డ్ని హోలీ ల్యాండ్కి ఇన్వైట్ చేస్తారు. అయితే సెలెస్టియల్ డ్రాగన్స్ తను చాలా హ్యూజ్గా ఉండడం, అలాగే ఏన్షియంట్ జైంట్ అని తెలుసుకొని స్లేవ్గా చేసుకోవాలని అనుకుంటారు. ఇక హోలీ ల్యాండ్కి హరాల్డ్ వస్తాడు. అప్పుడు వెర్క్యూరియా, మేము నిన్ను బ్లేడ్ ఆఫ్ గాడ్గా ప్రమోట్ చేస్తున్నాం, ఇప్పుడు నువ్వు హోలీ నైట్స్కి అసిస్టెంట్ అని తన లెఫ్ట్ హ్యాండ్కి ఒక టాటూని మార్క్ చేసి ఇలా అంటాడు. అయితే ఇందులో 3 కాంట్రాక్ట్స్ ఉంటాయి. ఒకటి సర్ఫేస్ సీ కాంట్రాక్ట్, నెక్స్ట్ డిప్ సీ కాంట్రాక్ట్, ఇక లాస్ట్ది సీ ఫ్లోర్ కాంట్రాక్ట్. అలాగే ఇంకా 2 కాంట్రాక్ట్స్ మా రూలర్తో చేసుకోవచ్చు. ఇలా 13 మెంబర్స్ని చూజ్ చేసుకున్నారని చెప్తారు. అయితే ఈ 13 మెంబర్స్లో గోరోసాయ్ అలాగే హోలీ నైట్స్ని చూజ్ చేసుకుని ఉంటారు. అయితే హరాల్డ్ రూలర్స్ అని మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారని అడిగితే ఒకవేళ నువ్వు హోలీ నైట్ అయితే ఈ వరల్డ్ యొక్క డెప్త్ ఏంటో తెలుస్తుందని చెప్తారు. దానికి హరాల్డ్ అయితే ఇప్పుడు ఈ ఎల్బా వరల్డ్ గవర్నమెంట్లో జాయిన్ అయినట్టేనా, ఒక్కసారి దాని మీద క్లారిటీ ఇస్తారని అంటాడు. దానికి సాటర్న్ వరల్డ్ గవర్నమెంట్లో ఎల్బా జాయిన్ అయినట్టే, కానీ అది వరల్డ్ మొత్తం తెలిసేలా మిమ్మల్ని వెల్కమ్ చేస్తామని చెప్తాడు. దానికి హరాల్డ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎల్డర్స్తో ఇలా అంటాడు, వరల్డ్ గవర్నమెంట్లో మా కంట్రీని జాయిన్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్, దానికోసం నేను ఏం చేయడానికైనా రెడీగా ఉన్నానని చెప్పి అక్కడి నుంచి హోలీనెస్ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళని శంగారా అని పిలుస్తారు. అయితే వాళ్ళ లీడర్ గార్లింగ్ అని ఆల్రెడీ మనకు తెలుసు 5 elders వరల్డ్ని హోలీనెస్కి అసిస్టెంట్ చేస్తాడని గార్లింగ్కి తెలుస్తుంది. ఇక పక్కనే ఉన్న సమ్నర్ ఎల్బా కింగ్ నిజంగానే మేము చెప్పినట్టు చేస్తాడని అడిగితే ఖచ్చితంగా చేస్తాను, ఒక్కసారి కమాండ్ని ఇచ్చి చూడని చెప్తాడు. అప్పుడే గార్లింగ్ హరాల్డ్కి లాంగ్ రేంజ్ డెండన్ మూసిని ఇచ్చి మాకు నీ హెల్ప్ కావాలన్నప్పుడు నిన్ను సమ్లింగ్ చేస్తాం, ఇప్పుడు నువ్వు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపో, కానీ ఇక్కడ జరిగింది ఎవరికి కూడా చెప్పొద్దని చెప్తాడు. ఇక ప్రజెంట్ నుంచి 20 years ముందు హరాల్డ్ ఫిష్మ్యాన్ ఐలాండ్కి వెళ్ళి రయు కింగ్డమ్లో నెప్ట్యూన్ని మీట్ అవుతాడు. ఇక ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. దానికి హరాల్డ్ ఇలా నేను నవ్వి కొన్ని సంవత్సరాలు అయిందని చెప్తాడు. దానికి నెప్ట్యూన్ నేను కూడా ఎంజాయ్ చేసి చాలా ఇయర్స్ అయింది, మన ఇద్దరం ప్రాబ్లమ్స్తో నలిగిపోతున్నా,
మీ సన్ కూడా నీలాగే తనేమీ తప్పు చేయడం లేదు. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేసేవాడు గుర్తుందా అని అడిగితే అది గుర్తుకు చేయొద్దు నెప్ట్యూన్ అని స్మైల్ చేస్తాడు. ఇక నెప్ట్యూన్ తనకి ఫ్యూచర్లో 4 years తర్వాత ఒక డాటర్ పుడుతుందని ఒక ఫార్చ్యూన్ టెల్లర్ చెప్పిందని హరాల్డ్కి చెప్తాడు. మీకు ఫిష్మ్యాన్ అలాంటి ఆర్కు గుర్తుకుందా? అందులో లూఫీ హోడీ జోన్స్ని కిల్ చేసి ఫిష్మ్యాన్ అలాంటిని ఫ్రీ చేస్తాడని చెప్పింది కదా, ఆమెనే ఇక్కడ నెప్ట్యూన్కి కూతురు పుడుతుందని చెప్తుంది. అలాగే నెప్ట్యూన్ హరాల్డ్తో లోకికి నా కూతురుతో పెళ్లి చేస్తే ఎలా ఉంటుందని అడుగుతాడు. దానికి హరాల్డ్ అది ఇంపాసిబుల్ అని చెప్తే నా కూతురు నార్మల్ మార్మాడిగా పుడుతుందని అనుకోవడం లేదా, లేదంటే మనం కంట్రోల్ చేయలేని పవర్స్తో వాళ్ళు పుట్టారని అనుకుంటున్నావని అంటాడు. ఇక కొన్ని రోజుల తర్వాత ఎల్బాలో లైబ్రరీ దగ్గర సాలు వచ్చి నేను లోపలికి రావచ్చా అని అడుగుతాడు. అప్పుడే హరాల్డ్ ఎల్బాలో స్కూల్ని ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందని అడుగుతాడు. దానికి సాల్ అది చాలా మంచి ఐడియా అని చెప్తాడు. ఇక 5 years తర్వాత హోలీల్యాండ్లో ఒక మేజర్ ఇన్సిడెంట్ జరుగుతుంది. సెలెస్టియల్ డ్రాగన్స్కి స్లేవ్స్ ఉంటారు కదా, వాళ్ళని బోన్స్లో బంధించి ఉంటారు. ఆ బోన్స్ని బ్రేక్ చేసి స్లేవ్స్ అందరినీ ఫ్రీ చేసి మీ లైఫ్ అంతా వీళ్ళ కింద స్లేవ్గా పనిచేయడం ఇష్టం లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. అలాగే ముందు సన్ పైరట్ కెప్టెన్ ఫిష్ టైగర్ తను కూడా అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. అప్పుడే ఒక హోలీ నైట్ వస్తాడు. అది ఫిష్ టైగర్ చూసి తన మీద అటాక్ చేయడానికి వెళ్తాడు. బట్ తను మాత్రం ఫిష్ టైగర్ సంఖ్యలను బ్రేక్ చేసి తనని కూడా ఫ్రీ చేసి ఎస్కేప్ అవ్వమని చెప్తాడు. ఆ పర్సన్ ఎవరో కాదు, షాంక్స్. ఇంకో పక్క హోలీల్యాండ్లో ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. అక్కడ స్లేవ్స్గా హ్యాంకాక్ అలాగే వాళ్ళ సిస్టర్స్ని కూడా చూసుకోవచ్చు. హ్యాంకాక్ వాళ్ళ సిస్టర్తో ఏడుస్తూ ఇలా అంటుంది, మనం ఫైనల్గా ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వచ్చు, దానికి తనకి థ్యాంక్స్ చెప్పాలని చెప్తుంది. ఇక ఈ ఇన్సిడెంట్ తర్వాత ఫిష్ టైగర్ సన్ పైరట్స్కి కెప్టెన్ అవుతాడు. ఇక స్లేవ్స్ అందరూ అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతారు. ఇక కొన్ని డేస్ తర్వాత హరాల్డ్ హోలీల్యాండ్కి వస్తే అక్కడ జరిగింది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక గార్లింగ్ హరాల్డ్కి షాంక్స్ని ఇంట్రొడ్యూస్ చేసి తను శామ్రాక్ బ్రదర్ షాంక్స్ కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల తను మా నుంచి సపరేట్ అయిపోయాడు. తను అండర్ గ్రౌండ్లో జీవించడం ఎక్స్పీరియన్స్ చేసి హోలీల్యాండ్కి తిరిగి వచ్చాడు. ఒకసారి షాంక్స్కి డీప్సీ కాంట్రాక్ట్ వస్తే తను పవర్ఫుల్గా అయిపోయి శామ్రాక్స్కి రైవల్ అవుతాడు. తను కూడా ఇప్పుడు నీలాగే అసిస్టెంట్ అని చెప్తాడు. దానికి హరాల్డ్ నేను ఫస్ట్ టైం శామ్రాక్ని మీట్ అయినప్పుడు నేను ఎక్కడో చూసినట్టు ఉంది, సేమ్ నీలాగే ఉండే ఒక పర్సన్ని మీట్ అయ్యానని శామ్రాక్తో చెప్పానని చెప్తాడు. ఇక నెక్స్ట్ శాంక్స్ హెడ్కి బ్యాండేజెస్ ఉండడం చూసుకోవచ్చు. నాకు తెలిసి ఆ ఇంజరీస్ని బ్లాక్ బెయిల్ చేశాడని అనిపిస్తుంది. ఇక శాంక్స్ హరాల్డ్తో నువ్వు ఎంత హ్యూజ్గా ఉన్నా ఎంత పవర్ఫుల్ అయినా ఐ డోంట్ కేర్, మేము నీకు క్లోజ్ అయినట్టు మాట్లాడొద్దు, నాలో ఉన్నది ఫిగర్ లాంటి బ్లేడ్, సో నేను నీకన్నా ముందే నైట్ అవుతా, అందులో ఏ డౌట్ లేదని చెప్తాడు. దానికి హరాల్డ్ భయపడిపోయి ఇలా అంటాడు, నేను చూసింది నిన్ను కాదు, నేను ఎక్కడో కన్ఫ్యూజ్ అయినట్టు ఉన్నానని చెప్తాడు. ఇక శామ్రాక్ అండ్ షాంక్స్ ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు షాంక్స్ నాకు హోలీల్యాండ్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి శామ్రాక్ ఎవరైతే స్లేవ్స్ని విడిపించారో వాళ్ళని అరెస్ట్ చేయాలని ఉంది, ఏమైనా ఎవిడెన్స్ దొరికిందని అంటాడు. దానికి శామ్రాక్ నీ ఇంజురీస్ హీల్ అయిన తర్వాత కావాలంటే ఈ పని చేయొచ్చు, అంతవరకు రెస్ట్ తీసుకోమని చెప్తాడు. దానికి షాంక్స్ నువ్వు నా ఫీలింగ్స్ని అండర్స్టాండ్ చేసుకోవడం లేదు, నేను నా 24 years లైఫ్ని వేస్ట్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు వచ్చా, నా చుట్టూ ఉన్న వాళ్ళు నాకన్నా డిఫరెంట్గా ఎందుకు ఉన్నారో ఇప్పుడు అర్థమైంది, అందుకే నాకు వాళ్ళంటే అంత ద్వేషమని చెప్తాడు. ఇంకో పక్క ఎల్బాలోని ఫిషింగ్ విలేజ్లో ఒక పర్సన్ నేను మెడికల్ నాలెడ్జ్ని యూజ్ చేసి ఏమీ చేయలేను, దీన్ని హరాల్డ్కి చెప్తే ఒక మంచి డాక్టర్ని పిలుచుకొని వస్తాడని చెప్తాడు. బట్ ఆపోజిట్లో ఉన్న పర్సన్ తన పనిలో చాలా బిజీగా ఉంటాడు. మన వరల్డ్ గవర్నమెంట్తో స్ట్రాంగ్ రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకోవాలి కదా అని అంటారు. ఇంకో పక్క ఈడ తన డిసీజ్ని పట్టించుకోకుండా ఇలాంటి డిసీజ్ అదంతా అదే పోతుంది, మనం వెళ్ళి బార్ని ఓపెన్ చేద్దాం పదా అని తన ముందర ఉన్న పిల్లలతో అంటుంది. దానికి జెయింట్ నీ కండిషన్ రోజు రోజు ఇంకా వరస్ట్గా మారుతుంది, నువ్వు మళ్ళీ నార్మల్ కాలేదని తెలిస్తే హరాల్డ్ యాంగ్రీ అవుతాడు. అతని ఎల్బాకి ఎప్పుడు వచ్చినా స్ట్రైట్గా ఎల్డర్స్ దగ్గరికి వెళ్ళి మీ ఇద్దరికి లీగల్గా పెళ్లి చేయమని అడిగేవాడని చెప్తాడు. అప్పుడు ఈడ నాకు బార్లో ఉండి డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళని ఫ్రెండ్స్ చేసుకోవడం అంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, అలాగే ఇది హరాల్డ్కు కూడా హెల్ప్ అవుతుందని చెప్తుంది. ఇంకో పక్కలోకి ఒక ఫారెస్ట్ అనిమల్ని కిల్ చేసి ఉంటాడు, అది తీసుకెళ్ళి ఇది తనకు తినిపించండి మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఆ బార్ వచ్చి నేను రిలాక్స్ అయ్యే ప్లేస్, నువ్వు తొందరగా నార్మల్ అయ్యి ఆ బార్ని ఓపెన్ చేయని అంటాడు. దానికి జెయింట్ తను ఎంత పెరిగినా కూడా ఒక్క రవ్వు కూడా చేంజ్ కాలేదు, తనని నువ్వు మాత్రమే హ్యాండిల్ చేయగలవు. అలాగే హజారుద్దీన్ నీకోసం డాక్టర్ని తీసుకురావడానికి సముద్రంలోకి వెళ్ళాడు, మీ ఇద్దరు కొడుకులు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారని చెప్తాడు. దానికి ఈడ ఇది చాలా చిన్న డిసీజ్, నాకేం కాదు బాగవుతుందని చెప్తుంది. ఇక లోకి దగ్గరికి ఒక ముసలాడు వచ్చి ఇలా అంటాడు, ఆ ఫారిన్ లేడీని హరాల్డ్ లీగల్ వైఫ్గా మనం ఒప్పుకోవద్దు, నువ్వు దీన్ని అగ్రీ చేస్తావా? హరాల్డ్ రియల్ వైఫ్ వచ్చి ఈ స్ట్రేట్, అందుకే మన ట్రెజర్ని స్టేటస్ని అలాగే వెళ్తుని తనకి ఇవ్వకూడదని ఈ పాయిజన్ని తినేలా చేశా, ఇది చాలా డేంజరస్ ఫంగస్, ఇది ఎవరు కూడా క్యూర్ చేయలేరు, తను చనిపోవడం ఖాయమని చెప్తాడు. ఇంకో పక్క ఈడ లోకి నాకు పుట్టకపోయి ఉండొచ్చు, కానీ నాకు మాత్రం హజారుద్దీన్ లోకి ఇద్దరు వేరు వేరు కాదు, నాకు ఇద్దరు కూడా ఒకటి అని చెప్తుంది. ఇక లోకి ఆ ముష్టిని గొంతు పట్టుకొని ఈడ చావదు కదా, నా సొంతమే నన్ను ద్వేషించి నన్ను చావమని అండర్వరల్డ్లో పారేసి వెళ్ళిపోయింది, కానీ ఈడ అలా కాదు, నేను తన సొంత కొడుకు కాకపోయినా సొంత కొడుకులా చూసుకుంది, నాకు ఆన్సర్ చెప్పు, ఈడ బాగానే ఉంటుంది కదా, తను చావదు కదా, నా లైఫ్లో ఉన్న ఒకే ఒక మదర్ అది ఈడ అని చెప్తాడు. ఇక నెక్స్ట్ చాప్టర్లో ఈడ చనిపోవడము హరాల్డ్ని కిల్ చేసింది ఎవరో చూస్తారు. సో నెక్స్ట్ చాప్టర్ అయితే మామూలుగా ఉండదు. ఇక వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూసారో
వాళ్ళకి చాలా థ్యాంక్ యూ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ యానిమే రివ్యూస్ తెలుగు.